మాతృదేవో భవ. శ్రీమాత్రే నమః. Dear students, in my earlier session we have discussed the question number 1, how to present the question number 1 poem, fill up the poem, and how to write the meaning, right? Now we are going to discuss about the question number 2, that is long answer from essay question from poetry. The question will be given on question paper like this. Before going to take question paper, just we going to know what is the lesson. That is Ramo Vigrahavan Dharmaha is the long answer, is the lesson for us. Ramo means Ramaha, Vigrahavan, Dharmaha అంటే రూపు దాల్చిన, ఇన్కార్నేషన్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే ఇట్. ఇన్కార్నేషన్ అంటే ఒక గుణానికి ఒకరిని ఆపాదించమాట. అతడు చాలా దయాగుణం కలిగినవాడు, దయకు మారు పేరు అంటుంటాం కదా, అట్లాగే ఇన్కార్నేషన్. దట్ ఈస్ రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఎటువంటి వాడు? ధర్మానికి మారు పేరు. ధర్మం మూర్తిపిస్తే, ఇఫ్ వి గివ్ ఎనీ షేప్ టు ధర్మ, దట్ ఈజ్ రామ. ఠీక్. సో ఒక ధర్మం కనుక ఒక రూపు దాలిస్తే, అగర్ ఓ ఏక్ షకల్ అగర్ ఓ లేలే अपना लेते हैं దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రామ. అంటే రాముడు అంత ధర్మాత్ముడు అనమాట. సో దట్ ఈస్ ద లెసన్ ఫర్ అస్. రామ విగ్రహవాన్ ధర్మ. బై హూమ్ ఇట్ ఈస్ రిటర్న్? ఆది కవి వాల్మీకి. ఇది మన ఫస్ట్ సెకండ్ లెसन इन अवर टेक्स्ट बुक. एग्जाम में कैसे देंगे इसका क्वेश्चन? वो देंगे राम कहा. हु इज राम? रामुడు ఎవరు? किमर्थम? फॉर व्हाट पर्पस? अर्थम मीन्स पर्पस. चित्रकूटम अगच्छत. रामुడు किस लिए चित्रकूट गए? రాముడు ఫర్ వాట్ పర్పస్ హీ వెంట్ టు చిత్రకూట. తత్ర దేర్ అక్కడ. కిమ్ అభవత్ ఏం జరిగింది, ఏమైంది? హూ ఈజ్ రామ? ఫర్ వాట్ పర్పస్ హీ వెంట్ టు చిత్రకూట అండ్ వాట్ హ్యాపెండ్ దేర్. ठीक है. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ऐसा क्वेश्चन देने के बाद हम पढ़ने के बाद इसका आंसर लिखना है. सबसे पहले कवि परिचय इन संस्कृत इज मस्ट. संस्कृत में इंट्रोडक्शन देना जरूरी 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 है. दैट्स ऑल. उसके बाद फिर आप तेलुगु में इंग्लिश में लिख सकते हैं, वो अलग बात है. लेकिन संस्कृत में इंट्रोडक्शन इज मस्ट फॉर लॉन्ग आंसर विच गिव्स अस 6 मार्क्स, राइट? वो कैसा ही है? रामो विग्रहवान धर्म. रामो विग्रहवान धर्म इति नाम का अनिडी पाठ्यभाग. పాఠ్యభాగము మహర్షి అయిన వాల్మీకిన విరచిత. వాల్మీకి మహర్షి చేత రచింపబడిన శ్రీమద్ రామాయణస్య, శ్రీమద్ రామాయణం యొక్క బాలకాండలో ప్రథమ సర్గ నుండి స్వీకృతం, తీసుకోబడింది. ఠీక్. వాల్మీకి ఆది కవి అంటే ఫస్ట్ కవి అనమాట. ఈ భూమండలం మీద ఫస్ట్ కవిత్వాన్ని రాసిన వారు ఎవరయ్యా అంటే ద ఫస్ట్ పోయెట్, దట్ ఈస్ అవర్ సేజ్ వాల్మీకి. ఆది కవి ద ఫస్ట్ పోయెట్ ఇతి అని. రామాయణం, ఈ రామాయణం ఏదైతే ఉందో ఆది కావ్యం, దట్ ఈస్ ద ఫస్ట్ బుక్, కావ్యం, ఎపిక్. ఇతి అని లోకంలో ప్రసిద్ధం అయిందనమాట. అంటే ఆ విధంగా ప్రసిద్ధి చెందినది. फिर मैं अगेन आई एम गोइंग टू से एक्सप्लेन. राम विग्रह धर्म
The lesson, the Rama Vigraham Dharma, is written by, is taken from the Maharshi Valmiki and from the book Srimad Ramayanam, and the what one? The Balakanda, the canto is Balakanda, and the Valmiki is named, is called Adikavi, and the Ramayanam is also called Adikavyam. ठीक है. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ రాయాలన్నమాట. దీని తర్వాత మళ్ళీ తెలుగులో కూడా రాయొచ్చు మనం. రామో విగ్రహాన్ ధర్మ అనేది ప్రస్తుత పాఠ్యభాగము ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణందలి బాలకాండ నుండి స్వీకరింపబడినది. మహర్షి వాల్మీకి ఆదికవి అని, మన రామాయణం ఆదికావ్యమని ప్రసిద్ధి చెందినది. ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. क्या हुआ इधर एक्चुअली? लेसन क्या है? वंस अपॉन ए टाइम वाल्मीकि महर्षि अपना आश्रम में बैठा था. उधर उनका शिष्य वगैरह भरद्वाज महामुनि सब बैठे थे. मतलब ही वॉज प्रेजेंट इन हिज, ही वॉज अवेलेबल इन हिज आश्रम विथ भरद्वाज महर्षि एट्सेट्रा एट्सेट्रा. So at that time the Maharshi Narada came to there. మన నారద మహర్షి గురించి మనం వింటుంటాం. ఆయన ఒక తంబురు వేసుకొని ఇట్లా కొప్పు చుట్టుకొని ఇట్లా పూలు పెట్టుకొని టింగ్ టింగ్ అనుకుంటూ, మన తెలుగులో ఏంటంటే మరి ఘోరంగా ఆయన ఒక జోకర్గా, ఒక పుల్లలు పెట్టేవాళ్ళలాగా, ఇద్దరు మంచిగా ఉంటే వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళగా ఆయన్ని చిత్రీకరిస్తుంటారు. అది చాలా దౌర్భాగ్యం అంది. నారదుడు అంటే శ్రీమన్నారాయణుడికి, విష్ణుమూర్తికి మహా దగ్గరి భక్తుడు ఆయన. చాలా నార అంటే జ్ఞానము లేదా నీరు, జ్ఞానం అన్నమాట నార అంటే. దహ అంటే ఇచ్చువాడు, గివర్. నారద మహర్షి ఎటువంటి వాడంటే జ్ఞానాన్ని పంచుతాడు ఎక్కడికి పోయినా. ఆయన నారాయణ నామాన్ని జపించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా మూర్ఖులు ఉంటారు కొంతమంది రాక్షసులు, వాళ్ళ దగ్గర పోయి కౌన్సిలింగ్ చేస్తుంటారు. అరే నాయన మీరు ఇట్లా పని చేద్దరు, అట్లా ऐसा नहीं करना, ठीक है, ये अच्छा काम करना करके वो अच्छा काउंसलिंग करता है, बहुत बड़ा काउंसलर है. और दूसरी बात, नारद का जो अच्छी बात यह है कि उनका जो उन्हीं को है बस एक बिरुदु, एक क्या बोलते हैं उसका, एक कोटेशन उसका जो समझ लो, अजात शत्रुవు. నారదుడు ఎవరు? అజాత శత్రువు. he don't have any enemy. Even Vishnumurti had enemies, Brahmaji had enemies, and Lord Shiva had enemies, and goddesses also had enemies. But even Sri Krishna, Rama, everybody, but Narada he doesn't have any enemy. Ajata Shatru, ఆయనకు అసలు శత్రువే లేడు ఆయనకి. बिकॉज ఆయన नारायण जस्ट प्रोनाउंसिएशन जैसे वो चांटिंग बोलते हैं, चांटिंग. इवन जो विष्णुमूर्ति को जो हेट करने वाले पीपल है, बड़े बड़े राक्षस, उनके पास भी जाके वो उनका हरि का नाम लेता है, नारायण का नाम लेता है. वो इतना दिलदार आदमी है जैसे. और उनको कोई भी नहीं रोकता है. चाहे कोई राक्षस है, फॉर एग्जाम्पल कोई हिरण्यकश्यप ऐसा है, वो क्या है, कोई भी मेरा नाम का जप करना है बोलता है, और उसका नाम की जगह दूसरा कोई भी अगर कोई भगवान का नाम ले ले तो वो सीधा सिर काट लेता है. लेकिन उनके पास ये जो नारद जब जाता है वो सीधा हे हरि हरि हे नारायण करके जाता है, और इनको वो कुछ नहीं बिगाड़ सकता है, क्योंकि वो इतना अच्छा, क्या बोलते हैं, सॉफ्ट कार्नर बोलते हैं ना, जैसे सब इनको ऐसे इतना मानते हैं, क्योंकि नारद महामुनि बड़ा महाज्ञानी है. उनको जब भी हम स्मरण करते हैं उनका एक प्रणाम हमारी तरफ से डालना है. इतना अच्छा जो नारद महामुनि, एक बार वन टाइम ही विजिटेड वाल्मीकि हेर्मिटेज. देन वाल्मीकि उसका जो आर्घ्यपाद्य जैसे, मतलब जैसे, और उसका वेलकमिंग वो ड्रिल उसने किया. मतलब गया, पहले पानी का हाथ पैर धोने के लिए पानी, हाथ धोने का पानी, सब कुछ उसको, फिर कुछ वेलकम ड्रिंक दे दिया, उसको बिठा दिया, और उनको जैसे अपना जो केला का पत्ता होता है ना, उसका सर, उसका जो है विंजामर जैसे उसको करता है, नाम विसुरता अंटाम कदा, उनको सपरिया बोलते हैं, उनको हॉस्पिटलिटी. वो करने के बाद फिर उसने बोला, हाँ भाई कैसे चल रहा है सब कुछ.
how is going on? Then Valmiki said, yeah, all is well. And I would like to know one thing from your वर्ड्स। तो नारद ने बोला, अरे भाई मेरे से क्या सुनना चाहते हैं आप? तब ये वाल्मीकि जी ने बोला, साहब आप सारे लोग घूमते हो, आपको कहीं भी मना नहीं है, आपको कोई भी कहीं आपको वीसा वीसा की ज़रूरत नहीं है, पासपोर्ट की ज़रूरत नहीं है, आप कहीं भी जाते हो और आ सकते हो, आपको कोई कुछ नहीं भी हार नहीं कर सकते। जैसे कुछ एरियास होता है, हम उधर गए तो फिर वापस आना मुश्किल है। सो आप ऐसा आदमी है जो आप कहीं भी जा सकते हो, कहीं का भी आप किसी को भी आप कन्विंस कर सकते हो, सभी आपका दोस्त है, आपका तो ज्ञान का भंडार है आप। तो आप मेरा एक सवाल को आप आंसर दीजिए। స్వామి మీరు ఎన్నో చోట్లకి వెళ్ళొస్తుంటారు, అన్ని లోకాలు తిరుగుతుంటారు కదా, మీ దగ్గర మీ యొక్క శుభకరమైన మంగళకరమైన ఎప్పుడు నారాయణ మంత్రాన్ని జపించే మీ యొక్క మంగళప్రదమైన మీ నోటి నుంచి నేను ఒక ప్రశ్నకు సమాధానాన్ని వినాలని కోరుకుంటున్నాను, సో ప్లీజ్ అన్నాడు। అంటే नारद महर्षि ओके भाई ठीक है, पूछो क्या है, क्या चाहिए तेरे को, कौन सा सवाल पूछने जा रहे हो। और नारद को पता है ये क्या पूछने वाले हैं, क्योंकि वो तो त्रिकाल ज्ञानी है, वो तो सब जानते हैं अभी क्या हो रहा है, पीछे इनका पास्ट में क्या हुआ, इसका भविष्य में क्या होने वाला है, सब कुछ जानता है। फिर भी ऐसे पूछा, भाई आस्क व्हाट डू वांट टू नो फ्रॉम मी। मैंने वो बोला, भैया, और सर भैया नहीं स्वामी जी, इस संसार में ऐसा कोई व्यक्ति है क्या जो धर्मात्मा है, जैसे हमको ये टेक्स्ट बुक में दिया है। सबसे पहले मैं ऐसी वर्बली बता रहा हूँ, उसके बाद मैं आपको वर्ड टू वर्ड समझाऊंगा, जो भी लेसन है वो वर्ड टू वर्ड संस्कृत वो जो समझाऊंगा, चिंता मत करना। मैं अभी ब्रॉडली बता रहा हूँ, उसके बाद फिर थरोली जाऊंगा। बोला ऐसा कोई आदमी है जो धर्मात्मा है, जो सच्चे संध है, जो सच का जो फैक्ट का करता है, और जिसके पास वैलर है, मतलब पराक्रम भी है, और दया गुण भी है, और उसके बाद क्षमा गुण भी है, और कृतज्ञ है। कृतज्ञ मीन्स थैंक ग्रेटफुल, ठीक है। और डिटरमाइंड, अगर कोई भी अगर एक काम शुरू कर दिया, उसको ऊपर बिल्कुल 100% दिल दिमाग सब कुछ लगा के जो उसको ख़त्म होने तक वो बिल्कुल नहीं हिलता है, ऐसा बिल्कुल डिटरमाइंड आदमी ऐसा है करके ऐसा 16 क्वालिटीज़ एक्सप्लेन किया। ऐसा 16 क्वालिटीज़ वाला कोई है अभी राइट नाउ एट प्रेजेंट इस भूमंडल में, ऐसा कोई है क्या? ఓ నారద మహాముని, ఇప్పుడు ఈ 16 గుణాలు అంటే ఈయన లెక్క పెట్టలేను, 16 మనం లెక్క పెట్టుకున్న ఆ గుణాలు ఈయన అడిగినవి నేను, అక్కడ వాల్మీకి గారు అడిగినవి 16 గుణాలు అనమాట। అందులో ఏంటి? మంచి కృతజ్ఞుడు, ధైర్యవంతుడు, మంచి ధర్మాన్ని కలిగినవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, ప్రాణుల పట్ల మంచి భూతదయ కలిగినవాడు, కృతజ్ఞుడు। కృతజ్ఞత అంటే ఏంటంటే ఎవరైనా ఒక మేలు చేస్తే, హెల్ప్ చేస్తే దాన్ని ఎల్లప్పటికీ కూడా మనసులో పెట్టుకునేవాడు, మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ వారికి తిరిగి సహాయం చేసేవాడు। మళ్ళీ అట్లాగే ఏదైనా ఒక డిటర్మైండ్ ఇన్ ఎనీ వర్క్, ఏదైనా ఒక పని పడితే దాంట్లో 100% కాన్సన్ట్రేట్ చేసేవాడు। సో ఇటువంటివి అని కొన్ని గుణాలు చెప్పాడు, 16 గుణాలు। ఎవరైనా ఉన్నారా ఇప్పుడు, నాట్ ఇన్ పాస్ట్, ఎప్పుడైనా ఉన్నారా కాదు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు నారద మహర్షి నవ్వి, ఎందుకు లేరయ్యా మహానుభావ, క్యోనే భయ్ హై దేర్ ఈజ్ అని అప్పుడు నారద మహర్షి, అప్పటి వరకు వాల్మీకి గారికి రాముడి గురించి తెలవదు। సో అప్పుడు ఈ రాముల వారి గురించి నారద మహర్షి చెప్పడం మొదలు పెడతారు। ఉన్నారయ్యా, హై ఉదర్ वो है अपना दशरथ महाराज है, वो मिथिला नगर का है, वो कोसल राज्यम उसका, उस देश का नाम कोसल राज्यम, उनका जो कैपिटल दैट इज़ मिथिला। मिथिला नगर को कैपिटल बनाते हुए पूरा कोसल राज्य को परिपालन कर रहा है, रूलिंग कर रहा है एक महात्मा दशरथ। वो इतना खतरनाक है, वो जैसे हम पिक्चर में देखते हैं वो कोई बुढ़ा जो है ना ऐसे दाढ़ी गुड़ी लगा के बैठाता है, लेकिन बड़ा हैंडसम है और बड़ा पराक्रमवान है।
और उसने जो राम जी का वो डायनेस्टी में सबसे ज़्यादा उम्र उन्हीं का है, सबसे ज़्यादा साल वही जिंदा रहा है वो, और सबसे ज़्यादा साल उसी ने रूलिंग किया है। 60,000 ईयर्स ही रूल्ड द किंगडम। ठीक है, सो ये मैं आपको बता रहा हूँ। और ये नारद ने बोला भैया जो कौशल देश का जो मिथिला नगरी में जो राजधानी है कौशल देश का, उस मिथिला नगरी में महाराजा दशरथ है। देयर किंग नेम्ड दशरथा एंड ही हैड 3 वाइफ्स, कौशल्या, सुमित्रा, कैकेयी, एंड उनका 4 बच्चे हैं, राम, लक्ष्मण, भरत और शत्रुघ्न। और उनका क्या हुआ, वो बच्चे हो गए। फिर जब ये चारों बच्चे बिल्कुल अच्छा वशिष्ठ के पास विद्याभ्यास कर रहे थे और ये बड़े हो गए, तब तक इन लोगों ने एक बार पूरा देश को घूम के आ गया, हमारा चारों ब्रदर्स। उनके बाद फिर जब एकदम यंग एनर्जेटिक डायनेमिक हो गया, तब दशरथ ने सोचा अरे भाई ये तो हमारा बच्चे भी बड़े हो गए, अभी तो मैं बहुत थक गया, 60,000 ईयर्स मैंने रूल किया है इस संसार को, अभी मैं रेस्ट करता हूँ। सो मैं अभी अपना पुत्र राम को मैं इसको राजा बनाऊंगा करके उसने क्या सबसे ओपिनियन पोल लेता है, सभी से उसने इंक्वायर करता है, अभी मैं रेस्ट करने जा रहा हूँ, अभी मैं मेरे बाद राम जी को मैं రాజా बनाना चाहता हूँ। అయ్యా నేను 60,000 సంవత్సరాలు పరిపాలించాను, సో నాకు ఇక ఇప్పటికి రెస్ట్ తీసుకోవాలనుంది, నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, సో నేను రాముణ్ణి, నా పెద్దవాడైన రాముణ్ణి ఇక్కడ పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి? వెన్ హీ ఆస్క్డ్, వెన్ అనౌన్స్డ్ ద स्टेटमेंट इन जो भरा हुआ जो राज दरबार में जब पूछा, पूरा तालियां बजा दिया, अंदर కూడా మొత్తం చప్పట్లు కొట్టారు। వాట్ ఏ డెసిషన్స్ ఆర్ యూ టేకెన్, వెరీ నైస్ డెసిషన్ సార్, అండ్ ద రామ ఈజ్ ఓన్లీ ద caliber and qualified to perform the duties of राजा and he will be the next, और कोई नहीं है इधर करके सब ने उसको उस प्रस्ताव को స్వాగతం किया। ఎప్పుడైతే దశరథుడు అయ్యా నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, రాముని రాజుని చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెబుతారని ఒకసారి ఇట్లా నిండు దర్బార్లో అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చప్పట్లు ఈలలేవు అప్పుడు, సో బ్రహ్మాండంగా సిటీ బజార్ అవి లేదన్నమాట, చప్పట్లతోటి వాళ్ళు హర్షధ్వానాలు చెప్పారు। సో అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, అయ్యో అదేంటి అసలు రాముడు చాలా మంచి, మా మధ్య చాలా కాలం పెరిగాడు, రాముడు చాలా గొప్పవాడు, మీరు రాముడికి చేయండి, మా నుండి ఎటువంటి అభ్యంతరం లేదు, హమ్సే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, ఓకే। సో ఇమీడియట్లీ యూ కెన్ करोनेट अवर राजा रामा। सो सभी खुश हो गए, पूरा मैसेज पूरा फैल गया कि अभी रामा बनने वाला है। उसका नेक्स्ट दिन रामा को लॉर्ड बनना है। उस इवनिंग ये बिल्कुल दशरथ ने बिल्कुल बड़ा उसका एकदम हृदय क्या है वो बिल्कुल काटन के जैसे दूधी पिंजम बोलता है, जैसे बेलून जैसे बन गए, उसका बड़ा खुश थे वो। तो उन लोगों ने ऐसे वो खुशी से वो अपना रानियों के पास गया, फर्स्ट कौशल्या के पास गया, फिर सुमित्रा के पास गया, फिर आखिर में कैकेयी के पास, उनका जो तीसरा मिसेस है नंबर 3। तो गया तो तब तक उसने काली साड़ी पहन के वो एक रूम में दरवाज़ा बंद करके बैठी है, रोने लगी। इसने पूछा भाई वो कैकेयी कहाँ है? उन्होंने बोला साहब वो अभी वो अपना अलग का गदी अंटार उसमें है, वो कुछ नहीं है, वो सुबह से कुछ भी नहीं खाया, कुछ भी नहीं पिया, वो पूरा अंदर से वो लॉक कर दिया, कुंडी लॉक कर दिया और अंदर बैठा। फिर गया, अरे क्या हुआ, ये तो दुनिया सब त्योहार मना रहा है, कंप्लीट वर्ल्ड सेलिब्रेटिंग दिस द न्यूज़ एंड व्हाई शी इज बिहेविंग लाइक दैट। सो देन ही नॉक द डोर, अरे बेबी खोलो दरवाज़ा। तब उसने पूरा रोते हुए उसने दरवाज़ा खोल लिया, बोला क्या बात है, क्या तू कुछ नहीं है इससे, जो राम जी को मैं రాజా बनाने जा रहा हूँ, क्या నీకు ఇంట్రెస్ట్ లేదా, నీకు ఇష్టం లేదా అంటే ఆమెనది అది రాముడిది అది పక్కన పెట్టు, గతంలో నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు, యు హ్యావ్ గివ్ మీ
యు హ్యావ్ గివెన్ మీ 2 boons, 2 promises అనగానే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎస్ ఒకసారి నేను నీకు 2 వరాలు కోరుకోమని చెప్పాను, అప్పుడు నువ్వు తర్వాత అడుగుతా అన్నావు, దెన్ ఓకే నౌ ఐఎమ్ రెడీ టు గివ్, ఇప్పుడు అడుగన్నాడు. అంటే అప్పుడు ఆ వరాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఒక యుద్ధంలో దేవదానవులు, దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంటే అప్పుడు ఇంద్రుడు ఈ దశరథుడిని రమ్మంటాడు తోడుకి. అప్పుడు దశరథుడు కూడా పోతాడు, దశరథుడి వెంబడి కైకేయి కూడా వెళ్తున్నాడు. అక్కడ యుద్ధంలో దశరథుడితో పాటుగా కైకేయి కూడా యుద్ధం చేసి లాస్ట్కి ఆ యుద్ధం గెలుస్తాడు. అప్పుడు దశరథుడు ఓకే నీకు 2 వరాలు ఇస్తున్నా కోరుకో అంటాడు. అంటే అప్పుడు ఆమె అంటుంది నేను ఇప్పుడు అడగను, తర్వాత లేటర్ అడుగుతానని చెప్పి అంటుంది. ఆ విషయం ఈయన కూడా మర్చిపోతాడు. ఇప్పుడు నౌ షీ రిమైండ్ దట్ ప్రామిసెస్, ओ दशरथा ऑलरेडी आपने कमिट हो गया 2 boons के लिए, और यस अभी भी मैं अपना वचनबद्ध हूँ, नाउ राइट नाउ ऑल्सो आई एम रेडी टू गिव देम. तो देन कैकेयी सिंपली पूछी, द फर्स्ट वन इज रामास एक्साइल. एक्साइल मीन्स देश बहिष्करण, वनवासम. एंड द सेकंड वन इज रामा के जगह भरत को राजा बनाना. तब उसने एकदम वो दोनों ऐसे उनको ऐसा लगा, वो कोई वर नहीं, वो रिक्वेस्ट जैसे नहीं लगा, उसको 2 तीर जैसे लगा उनको, जो बड़े तीर आके जैसे उनका अगर हृदय में जैसे घुसता है ना, चुकता है, ऐसा उसने एकदम बहुत दुख हो गया, एकदम वो नीचे गिर गया वो. फिर बोला यार तू क्या पूछ रहे हो, तू इतनी खुशी टाइम में आप ये इस टाइम में ये क्यों पूछ रहे हो. बोलता है मेरे को उससे कोई मतलब नहीं है, आपने मेरे को 2 वरदान ड्यू है, दैट्स ऑल. आपने पूछो बोल दिया, मैं पूछ लिया, कोई बात नहीं, अगर आप नहीं देना चाहते हो नहीं देना, कौन भाई इसमें ज़बरदस्ती क्या है करके बोला. फिर इसने बोला अरे नहीं, जैसे हम जो रघुवंशी है, हमारा जो इक्ष्वाकु वंशम है, हमने आज तक किसी को जैसे जुबान दे दिया और उसको वापस कर दिया, ऐसा कुछ भी नहीं है, लेकिन अब तब तो फिर देना पड़ेगा तेरे. दर्शा अभी अभी तो राम जी को बिल्कुल जैसे नॉर्मल ऑर्डिनरी कपड़े पहनाओ, उसके जंगल भेजो, और मेरा जो भरत है वो अभी कैकेयी नगर में है, वो अपना नाना जी के पास है, उनको बुलाओ और उसको राजा बनाओ. दर्शा इससे अलावा मेरे कुछ नहीं चाहिए. तब उसने बहुत रोया दशरथ ने. फिर ये चीज़ अपना राम जी को पता चल गया, और उस साथ साथ उसके साथ सीता जी भी आई थी और लक्ष्मण जी भी दोनों आ गए. फिर इसने बोला अरे पिताजी कहाँ हैं. बोला वो तो उधर बिल्कुल बेहोश पड़ा है. फिर उसने जाके पूछा तो इनको देख के उसने दशरथ ने उठ गया, बोला फिर क्या है. फिर उसने रोते हुए बोला बेटे क्या करूं, मैं तेरे को राजा बनना चाहता था, लेकिन ये जो आपका जो विमाता मीन्स पिन्नी, चिन्ना मनवाता, वो बोलता कि आप नहीं रहेगा, आप जंगल में जाना है और आप अरण्यवास करना है, और आपका जो ब्रदर है जो भरता, उनको राजा बनना है. इसने बोला इसमें क्या बात है, आई एम रेडी. जैसे जितना राम जी के पास वही एक सद्गुण है. जब उनको पता चला कि अरे भैया इसको बोल दिया माय डियर रामा तू तैयार हो जाओ, कल तुम राजा बनने वाला है, तब भी कोई इसका फेस में कोई आनंद गिनंद कुछ भी नहीं है, वो ऐसा ही सिंपली रहा. और जब उनको पता चला भैया तू राजा नहीं बन रहे तो अभी वनवास के लिए जाना है, तब भी वो सी जैसे है, वो दोनों को बराबर ले लिया अपना दिल में. वो है उसका जो स्टब्बननेस, दृढ़त्व, मानसिक दृढ़त्व है. तो फिर उन दोनों ने, फिर उसने बोला ठीक है बाबू जी मैं जाऊँगा बोलते. फिर उसने तब भी उसने बोल दिया. वो कैकेयी भी बोला अरे भैया अगर आप नहीं जाने तो नहीं जा सकते हो. नहीं ऐसा नहीं है, जो हमारा फादर ने जो जुबान दे दिया और उसको मैं अमल करूँगा. वो मेरा फादर का जो नाम ऊंचा रखना एक पुत्र का काम होता है. फादर का जो भी जो होता है प्रॉमिसेस, उसको पूरा करना भी पुत्र का होता है, दायित्व होता है. सो मैं वरण्यवास जाऊँगा.
जब उसने जाने लगे तब उनका जो सीता जी ने, उनका मिसेस ने बोला, भाई मैं अगर आप जा रहे तो मैं क्या करूं इधर। मेरा जो पिता जनक जी ने बोला जहां आप है वहां मेरा रखने के लिए, उसने बोला मैं मेरा पिताजी का भी आदेश मानती हूं, इसलिए मैं आपके साथ आ रही हूँ। बोले ठीक है आ जाओ बोला। फिर इनका जो ब्रदर लक्ष्मण ने बोला भैया अगर तू गया तो मैं कैसे कर सकता हूँ, तेरे बिना मैं कभी नहीं जी सकता हूँ करके उसने भी इनके साथ आ गया। ठीक है, फिर अभी तीनों ने वो अपना राज्य को छोड़ के सादा सीधा जो कपड़े पहन के अपना विल्लंबु, ये से क्या बोलते हैं, बो और एरोस, वो सब पहन के लोग ने प्रस्थान कर दिया। और इसका जो सेकंड पार्ट फिर मैं नेक्स्ट क्लास में समझाऊंगा, उसके बाद क्या हुआ। शुभम भूयात।